హాయ్ మామ్స్. నన్నెప్పుడు అందరూ కూడా ఏందిరా ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళతో తిరుక్కుంటూనే ఇలా అలా చేస్తూనే ఉంటాం అంటుంటారు. బట్ నాకు తెలిసిన రహస్యం ఏమో చెప్పానా మీకు? ఫ్రెండ్స్‌తో ఎప్పుడైనా గానీ తిరగాలి మామ్. తిరిగితేనే లైఫ్ అనేది. అదేదో ఫారెన్ యూనివర్సిటీ వాళ్ళు మామ్. నాకైతే ఎగ్జాక్ట్‌గా పేరైతే గుర్తులేదు. వాళ్ళు చేసి చెప్పిన సర్వే మగాడన్నవాడు ఇప్పుడున్న ఈ లైఫ్ టెన్షన్స్‌లో, దీంట్లో ఈ బిజీ లైఫ్‌లో మినిమమ్ టు మినిమమ్ వారంలో ఒక్కరోజైనా ఫ్రెండ్స్‌ని కలవాలి. లేదంటే మంత్‌లో ఒక్కసారైనా కలవాలి. లేదంటే 3 మంత్స్‌కో, 6 మంత్స్‌కో ఒక్కసారైనా కానీ ఒక 2 డేస్ అలా హ్యాపీగా ఫ్రెండ్స్‌తో ఎక్కడైనా ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళి ట్రిప్ పోయేసి రావాలి మామ్. గడిపేసి రావాల. ట్రిప్ అనే కాదు. అలా గడిపితే ఆ మైండ్‌లో ఉన్న స్ట్రెస్ అంతా దూరమైపోయి, ఇప్పుడున్న ఈ లైఫ్‌ని లీడ్ చేయడానికి, ఈ స్ట్రెస్‌ని తట్టుకొని బతకడానికి తగ్గట్టు ఎనర్జీ అయితే మనలో వస్తది. అట్ ది సేమ్ టైమ్ మన యొక్క లైఫ్ సైకిల్స్ అంటే ఇప్పుడు 60 ఏళ్ళు బతికేవాళ్ళు 65 ఏళ్ళు. అలాగా మన లైఫ్ సైకిల్స్ కూడా పెంచుకోవచ్చంట మామ్. అదే మామ్ నేనేమి ఎక్కువ చేయట్లే మామ్. నా ఫ్రెండ్స్‌తో అలా హ్యాపీగా వెళ్ళి నా లైఫ్ సైకిల్స్‌ని నేను కూడా పెంచుకుంటున్నా. నా స్ట్రెస్ అంతటిని కూడా దూరం చేసుకుంటున్నా మామ్. చాలా హ్యాపీగా ఎంత బాగుంటే అంత బాగా గడిపాం మామ్. ట్రిప్ మొత్తం మేము కూడా. మీరు కూడా అలా మీ ఫ్రెండ్స్‌తో వెళ్ళి మీ లైఫ్ సైకిల్స్ కూడా పెంచుకోండి మామ్. ఇదే మామ్ నా కోరిక. ఓకే మామ్. సరే ఉంటాను మరి. అలా వెళ్తూ వెళ్తూ నా ఈ యూట్యూబ్ ఛానల్‌ని, నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని అలా ఫాలో కొట్టు మామ్. ఏం కాదు గిని. సరే మామ్ ఉంటాను మరి. సరే బాయ్. అందరూ బాగుండాలి. అందులో నేను కూడా ఉండాలని కోరుకునే మీ ఖాదర్ వలీస్ వరల్డ్. బాయ్ మామ్.